ఈ వీడియోలో హైడ్ అండ్ సీక్ తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 14 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి కొన్ని సూసైడ్స్ అయితే జరుగుతుంటాయి. బట్ అవి సూసైడ్స్ కాదు, మర్డర్స్ అని చెప్పి కొన్ని ఫైల్స్ రూపంలో కొన్ని లెటర్స్ అయితే పోలీసులకి రావడం జరుగుద్ది. మరి అసలు అవి సూసైడ్సా లేక మర్డర్సా? అసలు వీటిలో హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, ఏం చేశాడు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే హైడ్ అండ్ సీక్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొద్దిగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఆల్రెడీ మూవీ చూస్తుంటే కనుక మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటాయి, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి భయ్య. అండ్ థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ అన్ యావరేజ్ వాచ్ భయ్య, డీసెంట్ అని చెప్తా. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది, నాకైతే నచ్చింది కాన్సెప్ట్. అండ్ అక్కడక్కడ ఆ స్టోరీ నరేషన్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ కూడా మంచిగా టైట్గా రాసుకున్నారు, బాగా వర్కౌట్ అవుద్ది కూడా. ఎక్కువగా థ్రిల్లర్స్ చూడని వాళ్ళు, ఎక్కువగా హాలీవుడ్ సైడ్ థ్రిల్లర్స్ కానీ కొరియన్ థ్రిల్లర్స్ కానీ ఎక్కువ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి బాగా నచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ క్యారెక్టర్స్ కూడా మంచిగా రాసుకున్నారు భయ్య. హీరో క్యారెక్టర్ కానీ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్యారెక్టర్ కానీ ఆ మర్డర్స్ దేని చుట్టూరు నడుస్తుంది ఇదంతా కూడా బాగా పర్టికులర్ గా బాగానే రాసుకున్నారు. అండ్ అదంతా కూడా స్ట్రాంగ్ గా చూపించారు, నాకు అదంతా నచ్చింది. అండ్ టోటల్ 2 hours 14 minutes రన్ టైమ్ లో ప్లాట్ ఇంట్రడక్షన్ కి అయితే ఎక్కువ టైం అయితే తీసుకోలేదు, చాలా స్పీడ్ గా తీసుకెళ్లారు. అండ్ ఎండింగ్ వైజ్ కూడా కొంచెం బాగానే అనిపించింది. అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. చాలా దిక్కున బాగానే చూపించారు కానీ ఎంగేజింగ్ అయితే ఉండదు. అంటే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా డంబ్గా ఉంటుంది, అంత గ్రిప్పింగ్ అనిపించలేదు. మెథడ్స్ అంటారు, అవంటారు, ఇవంటారు, చాలా రేసీగా చూపించడానికి ట్రై చేశారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే లాజిక్ లెస్ గా అనిపిస్తుంది, ప్లస్ ఇలాంటివి చాలా చూసేసాం వల్ల అన్న ఫీల్ కూడా వచ్చేస్తుంది. ఎక్కువ థ్రిల్లర్స్ ఇవన్నీ చూసి ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ నాకు చాలా రెగ్యులర్ గా అనిపించింది, అంత ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించలేదు. పైగా ప్రిడిక్టబుల్ అనిపించింది చాలా సీన్స్ అన్ని కూడా. పర్ఫార్మెన్స్ వైజ్, విజువల్ పరంగా, టెక్నికల్ పరంగా సినిమా అంతా బాగానే అనిపించింది. కాకపోతే తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కూడా దాన్ని మెడ్ చేసిన విధానం కానీ దాన్ని ముగించే విధానం కానీ అంతగా వర్కౌట్ అవ్వదు అయ్యా. అంటే వాళ్ళు చరిత్రలు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తారు మధ్యలోకి, అది అంతగా చూపించలేదు అండ్ అంత డీప్గా వర్కౌట్ అవ్వలేదు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. మీరు చూద్దాం అనుకుంటే ఆహాలో ఉంది, జస్ట్ వన్ టైం వాచబుల్ అని చెప్తాను నేను, అది కూడా డీసెంట్. మరీ ఎక్కువ థ్రిల్లర్స్ చూసే వాళ్ళకి అయితే అసలు నచ్చదు, చాలా రెగ్యులర్ అనిపిస్తుంది. ఫ్యామిలీతో వాచబుల్, అడల్ట్ సీన్స్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ లేదు. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ట్రై భయ్యా. మీకు కనుక రివ్యూ ఇస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.